హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. చాలా టైం పట్టిందండి ఈ వీడియో పోస్ట్ చేయడానికి. రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అవన్నీ సార్టింగ్ చేసుకోవడం కొంచెం టైం పట్టింది నాకు. అందుకే వీడియో ఎడిటింగ్ కూడా లేట్ అయ్యింది. యాక్చువల్లీ నేను పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ ఆర్డర్స్ ని ఎలా డెలివరీ చేస్తాను అని క్లియర్ వీడియో చేయమని కొంతమంది కామెంట్ చేశారు. వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను, కానీ ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అంటే డెఫినెట్లీ వీడియో చేస్తాను. సో మీకు ఆ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఇంకా ఈ రోజు వీడియో వచ్చి మహిళా స్కూల్లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి నేను రెడీ చేసిన ఆటమ్ గర్ల్ డ్రెస్ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం అన్ని క్లియర్ గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నాకేమీ స్టిచ్చింగ్ లో ఎక్స్పీరియన్స్ లేదండి, జస్ట్ లైక్ దట్ క్యాజువల్ గా స్టార్ట్ చేశాను. సో మీరు కూడా నాలాగా చిన్న చిన్నగా డిజైన్ చేసుకోవడం ఇష్టం అయితే కనుక ఈ డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు నా థర్డ్ ప్రాసెస్ ఏంటి, థింకింగ్ ఏంటి, అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ కి నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్చర్ ఇలా ఉంటుందండి. ఇనిషియల్ గా ఆర్టిఫిషియల్ లీవ్స్ తీసుకుని స్టిక్ చేసేద్దాము అనుకున్నాను, బట్ నాకు అన్ని వేరియస్ షేడ్స్ దొరకలేదు అండ్ దొరికినా కూడా కాస్ట్ చాలా అయిపోతుంది. సో ఫ్యాబ్రిక్ తీసుకుని లీఫ్ షేప్ లో కట్ చేద్దాం అనుకున్నాను. సో టోటల్ 7 to 8 షేడ్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అన్ని కూడా హాఫ్ మీటరే తీసుకున్నాను. సాటిన్ లో తీసుకున్నాను. నేచురల్ గానే సాటిన్ కి షైనింగ్ ఫీచర్ ఉంటుంది కదా, సో డ్రెస్ వైబ్రెంట్ గా ఉంటుంది అని ఇంకా షేడ్స్ కూడా బ్రైట్ గా ఉండేలా చూసుకున్నాను. రెఫరెన్స్ కోసం ఫస్ట్ ఒక కార్డ్ బోర్డ్ ని నాకు కావాల్సిన సైజ్ లో లీఫ్ షేప్ లో వచ్చేలాగా కట్ చేశాను. సో ఇప్పుడు ఈ కార్డ్ బోర్డ్ ని ఫ్యాబ్రిక్ మీద పెట్టి రిమూవబుల్ పెన్ తో షేప్ డ్రా చేశాను. ఇది రిమూవబుల్ పెన్ అండి. హీట్ తగిలిన వెంటనే ఎరేజ్ అయిపోతుంది. హీట్ అంటే మనం ఎడ్జెస్ సీల్ చేసేటప్పుడు క్యాండిల్ హీట్ సరిపోతుంది. ఆర్ఎల్స్ ఐరన్ చేసినా కూడా మార్క్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. పెద్ద కష్టమేం కాదు, ఈజీగా పోతాయి. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఎక్కువగా ఈ పెన్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదో ఒకటి వింటూ చేసుకుంటూ ఉంటానండి, అది బాగా అలవాటు. ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటాను, ఒక్కోసారి ఎవరైనా ఇంటర్వ్యూస్ పెట్టుకుంటాను. పర్టికులర్ గా వీళ్ళ ఇంటర్వ్యూసే కావాలి అని ఏముండదు. మూవీ సెలబ్రిటీస్ అయినా ఓకే, పొలిటీషియన్ అయినా ఓకే, డిజైనర్ అయినా ఓకే. జస్ట్ నాకు ఆ వీడియో చూసినంతసేపు లేదా విన్నంతసేపు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ వస్తే చాలు. సో ఈ రోజు వచ్చి అనుపమ్ ఖేర్ షో పెట్టుకున్నానండి. విద్యా బాలన్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది. ఇంటర్వ్యూ తన లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్ని షేర్ చేసుకుంది. తన ఇనీషియల్ ఫిలిం కెరీర్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చాయి, వచ్చినట్లు వచ్చి అవి మళ్ళీ ఎలా పోయాయి, తనని ఎలా ఐరన్ లెగ్ లాగా ట్రీట్ చేశారు, తర్వాత ఎన్ని ఇయర్స్ కి తన ఫేమ్ లోకి వచ్చింది, ఇవన్నీ షేర్ చేసుకుంది. నేను యూజువల్ గా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఎక్కువగా రిలేట్ చేసుకుంటూ ఉంటాను నా పర్సనల్ లైఫ్ తో. సో నాకు కూడా స్క్రంచీ బౌస్ స్టార్ట్ చేసిన వెంటనే ఇనీషియల్ గా డే 1 నుంచి ఆర్డర్స్ ఏం వచ్చేయలేదండి. అసలు ఏ మాత్రం ఆర్డర్ లేకుండా కొన్ని మంత్స్ కూడా ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. మనం ఎవరో కూడా తెలియకుండా జస్ట్ లైక్ దట్ ట్రస్ట్ చేసి మనీ పే చేసేసి ఇంటికి ఆర్డర్ వస్తుందో రాదో అని వెయిట్ చేస్తూ ఉండరు కదా బయర్స్ ఎవరు కూడా. సో ఇనీషియల్ గా ట్రస్ట్ గెయినింగ్ కే చాలా డేస్ పట్టింది నాకు. తర్వాత నిదానంగా ఒక్కో ఆర్డర్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్ నుండి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, ఎందుకంటే మీరు నన్ను చూసారు, ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను, ప్రాసెస్ అన్ని క్లియర్ గా చూపిస్తున్న తర్వాత కొంచెం ప్రమోషన్ వైజ్ హెల్ప్ అవుతుంది అండ్ జనాలు కూడా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో యూట్యూబ్ బాగా బెనిఫిట్ అయింది నాకు. అయితే యూట్యూబ్ కూడా జస్ట్ ఛానల్ పెట్టిన వెంటనే వైరల్ అయిపోలేదండి. ఇది నాకు థర్డ్ ఛానల్. దీనికన్నా ముందు ఒక ఛానల్ ఉండేది, మామ్స్ లైఫ్ అని. అది నియర్లీ 2 to 3 years బ్యాక్ ఛానల్. అందులో ఒక వీడియో వైరల్ అయింది, కానీ కేటగిరీస్ అన్ని మిక్స్ అయిపోయాయి. నేను కుకింగ్ వీడియోస్, డిఐవై వీడియోస్, క్లీనింగ్ వీడియోస్, హెల్త్, హైజీన్ ఇలా అన్ని కలిపి ఒకే ఛానల్లో పెట్టాను. సో దాంతో ఏమైందంటే ఫస్ట్ పేమెంట్ అంటే మానిటైజేషన్ కూడా అయ్యి ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఛానల్ డెడ్ అయింది. ఆ వైరల్ అయిన ఒక్క వీడియో తప్ప రిమైనింగ్ వీడియో ఏమీ జనాలు చూడలేదు సరిగ్గా, అంటే కనిపించలేదు కూడా. అప్పట్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా నాకు పెద్దగా రావు. ఇంకా వేరే ఆప్షన్ లేక డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ ఛానల్ ని. అండ్ ఆ తర్వాత గోరుముద్దలు అని స్టార్ట్ చేశాను కుకింగ్ ఛానల్. ఈ ఛానల్ అయితే క్రియేట్ చేసి 1 year అవుతుంది, కానీ అంత వైరల్ అయిన వీడియోస్ అయితే ఏమీ లేవు. బాగానే చూస్తారు ఓకే, బట్ క్లిక్ అయింది అయితే ఈ ఛానల్ అనే చెప్పాలి. నేను మొత్తానికి ఒక షేడ్ లీవ్స్ మొత్తం కట్ చేయడం అయిపోయిందండి. ఇంకా మిగిలిన షేడ్స్ మొత్తం ఇలా కట్ చేయడం కష్టం అనిపించింది నాకు. అండ్ మహిరాని కూడా స్కూల్ నుండి తీసుకొచ్చే టైం అయిపోయింది. సో ఈ రోజుకి ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే ఈసారి ఒక్కో లీఫ్ కట్ చేయకుండా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టి ఒకేసారి కట్ చేసేసాను. పిన్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే సాటిన్ జరిగిపోతుంది కదా, లీఫ్ ప్రాపర్ షేప్ లో రాదు. అంటే మనకి మరి ఎగ్జాక్ట్ లీఫ్ లాగా అనిపించక్కర్లేదండి. ఈ కట్ చేసిన లీఫ్ ని లీఫ్ లాగా కనిపించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను నేను. అవి మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తాను. కాకపోతే ఏ పనైనా సరే ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది కదా, బట్ అలవాటు అయ్యే కొద్దీ ఈజీ మెథడ్స్ తెలుస్తూ ఉంటాయి. ఈ డ్రెస్ కూడా అంతే. ఇది స్టిచ్ చేస్తానికి నాకు 20 days పట్టింది. అంటే డే అండ్ నైట్ ఇదే పనిలో లేదులేండి, ఇంట్లో పని చేసుకుంటూ మహిరాన్
చదివిస్తూ స్కూల్ నుంచి తీసుకొస్తూ ఇవన్నీ చేసుకుంటూ నాకు 20 days పట్టింది. బట్ ఇదే డ్రెస్ ని మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తే మాత్రం 3 days లో కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు ట్రైల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పెడితే రా వీడియో 3 hours వచ్చిందండి. సో దాన్ని ఎంత వరకు ఎడిట్ చేయాలో నాకు అర్థం కాలేదు. సో అవన్నీ తీసేసాను. జస్ట్ ఎలా చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే ఇనీషియల్ గా ఒక్క షేడే పిన్ చేసి కట్ చేశాను ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా. బట్ తర్వాత మాత్రం 4 shades కలిపి ఒకేసారి కట్ చేసేసాను. ఫటాఫట్ అయిపోయాయి కటింగ్ మొత్తం కూడా. ఇంకా నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ని సీల్ చేయడం అండి. ఇదైతే చాలా స్లో ప్రాసెస్. ఒక్కో లీఫ్ ని క్యాండిల్ దగ్గర సీల్ చేశాను. ఫస్ట్ అయితే బయట ట్రై చేశాను కానీ విండ్ ఎక్కువ వస్తుంది, క్యాండిల్ ఆరిపోతుంది, ఇంకా లీవ్స్ కూడా ఎగిరిపోతున్నాయి. సో మొత్తం అంతా ఇంట్లోకి షిఫ్ట్ చేసేసాను. మాకు ఇండోర్ లో లైటింగ్ తక్కువ వస్తుంది, సో వీడియో క్లారిటీ డల్ అవుతుంది అని చెప్పి ఎక్కువ బయట రికార్డ్ చేస్తాను. కాకపోతే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ లో తప్పదు కాబట్టి ఇంట్లోనే రికార్డ్ చేసుకోవాల్సిందే. అయితే ఈసారి సుస్మితా సేన్ ఇంటర్వ్యూ పెట్టుకున్నాను, ట్వీక్స్ ఇండియాలోది. ఈ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుందండి. సింగిల్ పేరెంట్ గా తను ఎలా 2 అడాప్టెడ్ చిల్డ్రన్ కేర్ తీసుకుంది, ఇండియన్ లా తో వాళ్ళ రైట్స్ కోసం ఎంత ఫైట్ చేసింది, ఇవన్నీ కూడా చాలా నచ్చాయి నాకు. కాసేపు సీల్ చేసిన తర్వాత నాకైతే మెడ మొత్తం నొప్పి వచ్చేసింది బెండ్ అవ్వడం వల్ల. సో హైట్ కోసం ఒక డబ్బా తెచ్చుకుని దాని మీద పెట్టుకున్నాను. హైట్ సరిపోయింది. ఇంకా ఇది సీల్ చేసేటప్పుడు వేలు ఎన్నిసార్లు కాల్చుకున్నాను లెక్క లేదనుకోండి. మరి ఒకటా రెండా మొత్తం 350 ఆకులు సీల్ చేయాలి అంటే మాటలు కాదు కదా. ఈ సీలింగ్ ఒక్కటే నాకు 4 days పట్టిందండి గ్యాప్ ఇచ్చి. ఇంకా ఇప్పుడు ఈ లీఫ్ ని న్యాచురల్ లీఫ్ లాగా కనిపించేలా చేయడానికి ఫ్యాబ్రిక్ పెయింట్ తో లైన్స్ డ్రా చేశానండి. బ్రౌన్ కలర్ యూస్ చేశాను, బ్లాక్ అయితే న్యాచురల్ గా ఉండదనిపించింది. నాకు మీషో నుంచి వచ్చిన ఆర్డర్ కూడా ఈ రోజే షిప్పింగ్ చేశాను. అది చేసేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసి పెయింటింగ్ మొత్తం అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అంతా అలాగే వదిలేసాను, డ్రై అవుతుంది కదా పెయింట్ అని. పెయింట్ అయితే వేసాను కానీ నాకు ఏదో మిస్ అయినట్లు అనిపించింది. ఈవెంట్ వచ్చి ఇండోర్ లో జరుగుతుంది, సో న్యాచురల్ లైట్ ఉండదు. డ్రెస్ మీద ఆర్టిఫిషియల్ లైట్ పడినప్పుడు డ్రెస్ మెరిస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కదా అనిపించింది నాకు. సో మహిరాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు గ్లిటర్స్ తీసుకొచ్చాను. 2 shades తీసుకున్నాను, గోల్డ్ ఇంకా సిల్వర్. ఈ గ్లిట్టర్ తో కూడా సేమ్ ఫ్యాబ్రిక్ పెయింట్ తో లైన్స్ ఏవైతే డ్రా చేశానో వాటి మీదే డ్రా చేశానండి సేమ్ అలాగే. ఇది కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అసలు. అండ్ బయట గాలికి ఎగిరిపోయి ఒకదాని మీద ఒకటి పడిపోయాయి. సో మళ్ళీ ఇంట్లోకి తెచ్చి ఒకదాని మీద ఒకటి పడకుండా ఆరబెట్టాను ఇల్లంతా. బట్ చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా డ్రెస్ అండి. డ్రెస్ షేప్ డ్రాఫ్టింగ్ చేశాను న్యూస్ పేపర్ మీద. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ కట్ చేసి ఒక ఏ లైన్ డ్రెస్ లాగా స్టిచ్ చేసి లీవ్స్ మొత్తం డ్రెస్ కి అటాచ్ చేశాను. దీంతో డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసినంత ఈజీ కాదు ఈ లీవ్స్ స్టిచ్ చేయడం, అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాను అండ్ టైం టేకింగ్ కూడా. బట్ ఎండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. డ్రెస్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా యాక్సెసరీస్ రెడీ చేయాలి. యాక్సెసరీస్ వచ్చేసరికి తనకి హెడ్ బ్యాండ్ చేద్దాం అనుకున్నానండి. అంటే కొంచెం కిరీటం లాగా పెట్టాలి అనుకున్నాను. బట్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ గా నుంచోదు కదా, వాలిపోతూ ఉంటుంది. సో దానికోసం ఫ్యూజిబుల్ బక్రం తీసుకున్నాను. దీన్ని లీఫ్ షేప్ లో కట్ చేసి ప్రెస్ చేయగానే హీట్ కి స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఈజీ అయిపోయింది చాలా వరకు ప్రాసెస్. ఇప్పుడు ఒక సాటిన్ స్ట్రింగ్ కి లీవ్స్ మొత్తం స్టిచ్ చేసి బ్యాక్ ఎలాస్టిక్ పెట్టాను, హెడ్ కి ఫిక్స్ చేయడం ఈజీగా ఉంటుంది అని. ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి పర్ల్స్ కూడా అంటించాను. సో ఫైనల్ లుక్ అయితే బాగుంది అనిపించింది నాకు. డ్రెస్, హెడ్ బ్యాండ్, ఇంకా హ్యాండ్స్ కి బ్రేస్లెట్స్ ఇవన్నీ చేశాను. ఇంకా వీటితో పాటు బ్యాక్ సైడ్ ఓవర్ కోట్ లాగా కూడా చేశాను. అన్ని బాగున్నాయి. కానీ ఇదంతా ఫినిష్ అయిన తర్వాత కూడా నా దగ్గర కొన్ని ఫ్యాబ్రిక్ లీవ్స్ మిగిలిపోయాయి. సో వాటిని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి బ్యాక్ సైడ్ నెట్ గా కుట్టేశాను. టోటల్ డ్రెస్ మొత్తం రెడీ అయిపోయింది. అయితే ఈ డ్రెస్ మహిరాకి ఎలా ఉంది వేసిన తర్వాత అండ్ తను ఎలా పెర్ఫామ్ చేసింది ఈవెంట్ రోజు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు ఏం చేయాలి అంటే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.